మంచిది. ఫ్రెండ్స్ వాళ్ళు నా యూట్యూబ్ దోస్తులు అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే వాళ్ళ మా బాబు బగారా అన్నం వండమన్నాడు. సరే అని బగారా అన్నం వండుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి మాది తక్కువ క్వాంటిటీ. ఇంకా నేను ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఒలుచుకొని దంచుకుంటా. ఇట్లానే చూపెట్టమని అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేస్తాను ఫ్రెండ్స్. నేను చూడండి అవి వేస్తాను అనమాట. చాలా స్మెల్ అనేది బాగుంటుంది, కూర అనేది టేస్టీగా ఉంటుంది. ముందు ఒకప్పుడు అంతా ఒలిచి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంటే నేను అల్లం వెల్లుల్లి గడ్డ నాకెందుకో అనిపించలేదు. ఏముంది, కొద్దిసేపు అప్పటికప్పుడు ఒలిచేసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నాం అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కూరలైనా మనం బగారా రైస్ వేసినాము అంటే చాలా సూపర్ ఉంటుంది. అది టేస్టీగా కూడా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ బగారా కర్రీ విత్ పెరుగు పచ్చడి చేసుకుంటున్నాను. ఎందుకంటే టైం 9:30 అయ్యింది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే పెరుగు పచ్చడి చేసే మమ్మీ బగారా రైస్ చేసేసుకుందాము అన్నారు. పెరుగు పచ్చడికి అయితే ఆగండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. మార్నింగ్ అయితే తోడేసిన ఫ్రెండ్, మార్నింగ్ అయితే తోడేసిన, సాయంత్రంలోపు తోడుకుంటుందని మార్నింగ్ తోడేసేసిన. బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా. బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేసేస్తున్నా. కానీ నేను కుక్కర్లో వేస్తా కానీ కుక్కర్ మూత పెట్టా బగారన్నానికి, ఎందుకంటే అతుక్కపోతుందని. ఇక కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకురా అప్పటికప్పుడు కట్ చేసేసుకొని పెట్టుకుందాము అని అనుకున్నా. కొత్తిమీర పుదీనా రైస్ వేసిన తర్వాత వేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.